అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, అక్కడ పొల్యూషన్ ఉందని అంటున్నారు, సుప్రీంకోర్టు అడిగింది కిషన్ రావు గారు, కాబట్టి మేము సుప్రీంకోర్టు అడ్వకేట్లను ఒక 12 మందిని పంపిస్తాం, వాస్తవాలు ఏందో తెలుసుకుంటాం, తెలుసుకొని వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి మీకు ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటాం అంటే 12 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి గ్రామాలు తిరిగి అది షాంపిల్స్ తీసుకుని ఇక్కడ షాంపిల్స్ వాటర్ తీసుకున్నారు, ఇక్కడ చేపలు చనిపోయినటువంటి కుంటలు అవన్నీ షాంపిల్స్ తీసుకొని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి పరిశ్రమ యజమానులను ముక్కు పిండి మీరు నష్టపరిహారం కింద బాధితులకు మీరు పరిశ్రమలు అంటే సంపాదించుకోండి, ప్రజల ఆరోగ్యం కూడా చూడాలనేటువంటి దాని మీద కిషన్ రావు గారికి ఏం చేసిందంటే మేము కొంత ఫండ్స్ ఏర్పాటు చేస్తాము, అది మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులకు డిపాజిట్ చేసింది 567 కోట్లు. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఇది చాలా మంది తెలియదు, అప్పట్లోనే 567 కోట్ల అంటే అసలు అప్పట్లో తక్కువ వచ్చింది, మరి ఎవ్రీ ఇయర్ అది మేము క్యాలిక్యులేషన్ చేసి ఇది డొమైన్ లో ఉంది, గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. 567 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు మెడ్రాస్ లో డిపాజిట్ అయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మనసు చేసుకుండు, ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు ఏమన్నా కావచ్చు, కానీ మాకు ఒక ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ శంకుస్థాపన చేసింది నిజంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆయన శంకుస్థాపన చేసిండు, అరే ఈ పారిశ్రామిక ప్రాంత ఫండ్స్ కలెక్టర్కి వచ్చినాయి, అప్పుడు 567 కోట్ల రూపాయలు కలెక్టర్కి వచ్చినాయి, ఈ ఫండ్స్ నిరుపయోగం అయిపోతే ఏమో అనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ ఇక్కడ కడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో హాస్పిటల్ శంకుస్థాపన చేసింది. సరే, ఇక రాజకీయాలలో ఎన్ని మార్పులు జరిగితే కేసీఆర్ గారు పార్టీ ఓడిపోవడం, రేవంత్ రెడ్డి గారు రావడం, దాని తర్వాత ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగే క్రమంలో ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక వారం 10 రోజుల్లో దీనికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఈ హాస్పిటల్ కి ఇంత సేవలు అందించిన డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ హాస్పిటల్ కు పెట్టాలి. అసలు సిఎస్ఆర్ ఫండ్స్ ఏంది, తెచ్చింది ఎవరు, సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? ఇంకో గొప్ప విషయం చెప్తామండి మేడం, మేము ఇక్కడ ఇప్పుడు ఈ రోజుకు మేము మంచినీళ్లు ఉచితంగా తాగుతున్నామంటే కేవలం డాక్టర్ కిషన్ రావు గారు. మీరు మియాపూర్ పోండి, మదీనాగూడ పోండి, చందానగర్ పోండి, ప్రతి నెల మంచినీటికి బిల్లు కట్టాల్సిందే, మేము ఎటువంటి బిల్లు కట్టట్లేదు. ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఈ రోజు నేను మీ ఓకేటీ సాక్షిగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, సార్ మీరు డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ సిఎస్ఆర్ హాస్పిటల్ కు పెట్టగలిగితే 7 నియోజకవర్గాలలో, మాకు చుట్టుముట్టు ఉన్న 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు ఆయన గోశాల కూడా నడుపుతున్నారు, నందిగామ. అవును, గోశాల నడుపుతున్నారు కాబట్టి